శివయ్య సకుటుంబ సపరివారంగా మనల్ని అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ శ్రీకృష్ణుని ఇలా స్మరిస్తే కృష్ణ అనుగ్రహం తొందరగా మనకి కలుగుతుందని పెద్దలు చెప్తారు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్తస్య పుటేశయానాం బాలం ముకుందం మనసా స్మరామి. పద్మం వంటి చేతితో పాదపద్మాన్ని ముఖ పద్మంలో ఉంచుకొని మర్రియాకు మీద శయనించిన బాలకృష్ణుని మనసా స్మరిస్తున్నాను. ఈ అద్భుతమైన కృష్ణమూర్తిని శ్రీలీలా శుకుడు శ్రీకృష్ణ కర్ణామృతం అనే గ్రంథంలో వర్ణించాడని పెద్దలు చెప్తారు. చేయి సృష్టికి, పాదం స్థితికి, ముఖం లయకి సంకేతం. ఈ భంగంలో సృష్టి స్థితి లయకర్తగా కృష్ణుని చూడవచ్చని మహాపండితులు చెప్తారు. ఇలా కృష్ణుని పూజించి కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః.